ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులపై కపట ప్రేమ చూపుతున్నారన్నారు. కేసీఆర్ కుట్రలకు కార్మికులు బలి కావద్దని ఆయనకు పిలుపునిచ్చారు. గతంలో విలీనం సాధ్యం కాదని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల కోసం యూటర్న్ తీసుకున్నారు. విలీనం కోరుతున్న పార్టీలకు అసలేం తెలియదంటూ ఎగతాళి చేశారు. ఆ రోజు చెప్పిన మాటలు ముఖ్యమంత్రి గారు ఈ రోజు 54,000 మంది ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు కార్మికులు, ఇప్పుడు 43,000 మంది. ఈ 10 సంవత్సరాలలో ఒక్క కొత్త ఉద్యోగాలు లేవు, ఒక అపాయింట్మెంట్ లేదు. కానీ ఇప్పుడు కార్మికుల మీద ప్రేమ వచ్చింది. అంతకుముందు 55 రోజుల సమ్మె జరిగితే 38 మందిని పొట్టల్లో పెట్టుకున్న ఈ ముఖ్యమంత్రి ఆ రోజు గనుక చేసి ఉంటే, వాళ్ళు ఏదైతే సమ్మె 55 రోజులు చేసిరో ఆ రోజు గనుక చేసి ఉంటే 38 మంది కార్మికులు చనిపోయేటోళ్ళు గారు. టోటల్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. ఈ 43,000 మంది కార్మికుల కుటుంబాలు వీళ్ళందరూ నాకు అగెనిస్ట్ గా ఉన్నారు. ఈ ఓట్లు దండుకోవడానికి ఏం చేయాలనేది ఇది చేస్తుంది. ఇంతకుముందు 2 PRCలు 2013లో, 2017 నుంచి 21